రేజ్ చేస్తారు. నరేంద్ర గారు, అప్పుడు కేసీఆర్ జగన్ కలిసి కూర్చొని చర్చించారు. తర్వాత రెండు రాష్ట్రాలు కలిపి జాయింట్ ప్రాజెక్ట్ అన్నారు. ఎందుకు మీరు దాన్ని మెటీరియలైజ్ చేయకపోయారు? కేసీఆర్ సైడ్ నుంచి రెడీ ఉండగా జగన్ సిద్ధంగా లేరన్నారు అప్పుడు. లేదు, యాక్చువల్ గా అండి ప్రకాశం వాళ్ళకి కూడా బాగా తెలుసు, వాళ్ళు అప్పుడు ఉన్నారు కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డు పెట్టారంటే ఆయన్ని నిమిషానికి ఒకసారి బ్లేమ్ చేయాలని కాదు, వాస్తవాన్ని మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఒక లెటర్ ఇచ్చి దాన్ని ఆపటాలు, గ్రీన్ ట్రిబ్యునల్స్ కి వాటికి ఇవ్వటాలు, న్యాయం జరగట్లేదని చెప్పని ఇటు పక్క పబ్లిక్ తో మాట్లాడటం, ఈ పక్క రాష్ట్రం వాళ్ళు ఏదో అన్యాయం చేసేసారు నేను మాత్రమే ఫైట్ చేస్తున్నానని చెప్పని మాట్లాడేటువంటి ఆ ధోరణి నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవడం జరిగింది. ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్స్ ని కూడా వాళ్ళతో కూర్చోబెట్టడం, వీళ్ళు మాట్లాడటం అన్ని జరిగిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే దీనికి ఒక లీగల్ గా మనము ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అంటే అది మన ఇద్దరం కూర్చొని మాట్లాడే కంటే బెటర్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఇంజనీర్స్ ని కొంతమందిని పెట్టి మాట్లాడి ఏదైతే బెటర్ వే ఉంటుందో ఇద్దరికి లాస్ లేకుండా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నదుల అనుసంధానం అనేది కానీ ప్రాపర్ గా జరిగి ఉంటే మనకి కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ వెళ్ళిపోతున్న ఫ్లడ్ వాటర్ ఏదైతే దాదాపు 300 నుంచి 800 క్యూసెక్లు బయటికి టీఎంసీలు వెళ్ళిపోతున్నటువంటి సముద్రంలో కలిసిపోతున్న దాన్ని మనం చాలా వరకు కవర్ చేసుకోగలిగేవాళ్ళం. డ్యామ్స్ కట్టకపోయినా అట్లీస్ట్ అనుసంధానం ద్వారా ఎంతో కొంత ఆ వాటర్ యూటిలైజ్ చేసుకుంటే ఇటు మనకి దీనికి ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించిన ఆ యొక్క ప్రాజెక్ట్స్ విషయంలో తెలంగాణ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ కంపేర్ చేసుకుంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం ఒకటి. అట్ ది సేమ్ టైం ఆ మధ్యలో సడన్ గా ఈ 2 years మనకి కరోనా రావటం, దాని యొక్క ఫండ్స్ డైవర్షన్స్ ఇవన్నీ జరగటం, ఇవన్నీ కూడా ఒక రకమైన డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. బట్ ఇద్దరు కూడా ఆ పర్టికులర్ టైంలో ఎట్లయినా కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పని చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే వెళ్ళారు. బట్ దానికి ఏంటంటే ఒక లీగాలిటీ, అంటే వీళ్ళు పర్మనెంట్ పదవి అనేది ఎప్పుడు పర్మనెంట్ కాదు. బట్ ఎవరు మేము కాకపోయినా ఎవరున్నా ఏం చేసినా లేదా మేము తీసుకున్న నిర్ణయం అయినా ఒక అథెంటికేటెడ్ వేలో ఒక న్యాయబద్ధంగా జరగాలని చెప్పిన ఆలోచనతోనే దాన్ని లీగల్ గా కూడా వాళ్ళు కేసేసి, అంటే కేసులు వేయటం అనేది ఎట్లా ఉంటది అంటే ఆ రోజున మేము ప్రజల పక్షానే ఉన్నాము, తెలంగాణకి ద్రోహం చేయట్లేదని చెప్పని ఆ రోజు కేసీఆర్ గారు తెలియజేయాలనేదే. అండ్ ఆంధ్ర నుంచి కూడా మేము మనకి రావాల్సినటువంటి దాని మీద పోరాటం చేస్తున్నాము న్యాయబద్ధంగానే అనే ఉద్దేశంతోనే లీగల్ గా అక్కడ ఫైట్ చేయడం కూడా జరిగింది. బట్ ఈ లోపల మాత్రం ఒక మంచి ఒప్పందంతోనే ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పర్టికులర్ వాటర్ ఏదైతే ఉందో రాయలసీమ యొక్క కరువు ప్రాంతాలకి చాలా అవసరం అని చెప్పని ప్రాజెక్ట్ ఏదైతే ముందు మనం అనుకున్నామో దాన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పని ఆలోచనతో చేశారు. దీనికి మేజర్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే అటు కరోనా పరిస్థితుల వల్ల కానీ, తర్వాత ఫండ్స్ యూటిలైజేషన్ ఏదైతే ఆ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడానికి కానీ మిగతా విషయాల్లో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి అది వెనకబడిపోయింది. నేను చెప్తాను భరత్ గారు. చెప్పండి. ఈ ఇద్దరు సంప్రదింపులు జరుపుకుంటున్న టైంలో వ్యాప్కోస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అది నంబర్ 1 కల్ప్రిట్ ఆ రిపోర్టు. అదేంటంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు ఉన్నప్పుడు ఈ వ్యాప్కోస్ ఆదేశించండి ఏమనంటే బనకచెర్లకు గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకురావాలో మీరు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాడు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మొదటి సంవత్సరంలో కేసీఆర్ గారితో 2 సార్లు కలిసి ఇంజనీర్ల కమిటీ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు జగన్ గారి ప్రభుత్వానికి ఇచ్చారు. జగన్ గారు ఏమనుకున్నారు, ఈ ఇంజనీర్ల రిపోర్ట్లన్నీ కూడా తెలంగాణ మీదకెళ్ళి నీళ్ళని తీసుకొచ్చే విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు దీన్ని ముందుకు పోనీయాడు, బ్లేమ్ చేస్తాడు, నన్ను తాకట్టు పెట్టాడు, రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు కేసీఆర్ గారికి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వ్యాప్కోస్ రిపోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తో వచ్చింది కాబట్టి దాన్ని కొనసాగిద్దాము, ఈ రాయలసీమకు ఈ కృష్ణా జలాలను తీసుకుపోదామని చెప్పి ఆయన పద్ధతిలో ఆయన మొదలు పెట్టాడు. దానికి కేసీఆర్ గారితో ఆయన డిస్కస్ చేయలేదు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి రాయలసీమకు మేము కృష్ణా నీళ్ళని తీసుకెళ్తాము, గోదావరి నీళ్ళని మీరు ఈ రకంగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆయన మొదలు పెట్టాడు, వరద జలాలను తీసుకపోతా అని చెప్పి. వాస్తవంగా ఆ రోజు వ్యాప్కోస్ రిపోర్ట్ కనుక బంకచెర్లకు రాకపోతే ఆ మీటింగులు కంటిన్యూ అయ్యేది, 5 రిపోర్ట్లలో ఏదో ఒకటి వచ్చేది. రెండవది దానికి అడ్డుదలిగింది చంద్రబాబు నాయుడు. ఆ సామరస్యంగా
కేసీఆర్ ను జగన్ ఎక్కడ 2 రాష్ట్రాలకు ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినట్లయితే నా సంగతి ఏంటి, నా రాజకీయ భవిష్యత్తు ఏంటని చెప్పి అడుగడుగున అడ్డగలిగింది. ఈ కోట్ల కంటే ఎక్కువ ఆంధ్ర ప్రజలను మిస్గైడ్ చేసింది చంద్రబాబు నాయుడు. ఈ మొత్తము వాటర్ డిస్ప్యూట్స్ రావడానికి ప్రధాన కారణమే చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయనే చెప్తున్నాడు గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదని. నరేష్ గారు కరెక్టేనా? అది కేంద్రం ఏం చేసి చంద్రబాబు అడ్డు తగిలిందంటే మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక విషయం అంటున్నా అంటే మనం కన్క్లూడ్ చేయాలి ఒక 2-3 నిమిషాల్లో. ఒకటే నిమిషంలో నేను పూర్తి చేస్తా. ఇప్పుడు ఆ రోజు కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే 3-4 నిమిషాలు అవసరం. అపెక్స్ కౌన్సిల్ కానీ, రివర్ బోర్డు కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అవసరం. కానీ పోతిరెడ్డిపాడు విస్తరణ చేసి సంగమేశ్వరం నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి 10 టీఎంసీ నీళ్లు అంటే సీఎం జగన్ తో కేసీఆర్ కొంత కాంప్రమైజ్ కావడం వల్ల పోతిరెడ్డిపాడు మచ్చుమారి ప్రాజెక్టులకు కేసీఆర్ జమానాలు నీళ్ళు తీసుకపోయిండు. అంతకుముందు 4 టీఎంసీలు ఉంటే మళ్ళీ ఒక 10 ఎవరి జమానాలు పోయినాయండి? మన ప్రాజెక్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన ప్రాజెక్టులో పూర్తి కావు. వాళ్ళు మాత్రం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతారు, నీళ్ళు తీసుకపోతారు. ఇంతకుముందు నేను టనల్ విషయం చెప్పిన వాళ్ళు ఇవన్నీ చెప్పిన కదా, తీసుకపోతారు. మనం వాటిని పూర్తి చేసుకోలేము. రెండోది ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఒక ఏది తెలంగాణలో ఈ ప్రాజెక్టులు విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఈ 2 రాష్ట్రాలు కలిసి కనుక పరిష్కరించుకుంటే మేము అభ్యంతరం చెప్పమని ఒకవైపు కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు తీసుకుపోయేందుకు మీటింగ్ వాయిదా కేసీఆర్ గారే స్వయంగా వాళ్ళకు సహకరించండి అనేది అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. మీకు కూడా తెలుసు ఏది అప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క జగన్ తీసుకుపోయేదాన్ని సహకరించి 203 జీవోను వ్యతిరేకించకుండా అప్పుడు చేసిండు అనేది. కాబట్టి సరే ఆ 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. కృష్ణా మీద ఏం పూర్తి కాలేదు ప్రాజెక్టు, ఏదో అయింది, ఏదో కొద్దిగా అంత పెట్టినట్టు చేసి 10 ఏళ్ళు దాన్ని కాలం గడిపింది. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కూడా ఇలా ఒక్కడు కూడా పూర్తి చేస్తారని నేను భావించడం లేదు. ఏదో కొద్దిగా పని చేస్తాను, కొద్దిగా నీళ్ళు రాగానే ఆ పక్క ఈ పక్క నీళ్ళు రాగానే అయిపోయిందని చెప్తాను, తప్పు. బట్ పూర్తి స్థాయిలో కృష్ణా మీద ఆ 4 ప్రాజెక్టులు పూర్తి చేసి వాడుకునే కెపాసిటీకి తగ్గ బడ్జెట్ లో అలొకేషన్స్ ఉండాలి, తీవ్రంగా ప్రయత్నం చేయాలి, అభ్యంతరం లేని పూర్తి చేయాలి. అభ్యంతరం ఉన్నదాన్ని చట్టబద్ధంగా అభ్యంతరం ఉన్న వాటిని తొలగించుకోవాలి. ఈ మీద ఉన్నాం కాబట్టి కొంత మనం కట్టుకునే అవకాశం కూడా మనకి ఎక్కువ ఉంటది. ఇవన్నీ ఎవ్వి చేయకుండా ఉట్టిగానే పంచాయతీ పెట్టుకొని ఉట్టిగానే ఆంధ్ర వాళ్ళు తీసుకపోయారు, అయిపోయింది, అది అయిపోయింది, వాళ్ళు తీసుకపోయింది అయిపోయింది. కానీ నువ్వు ఉన్నావు కదా పైన పట్ట కింద, నువ్వు ఉన్నావు కదా, నువ్వెందుకు దాన్ని పూర్తి చేస్తలేవు అనే ఆన్సర్ లేదు. కేసీఆర్ గారు జూరాల దగ్గర మన రిటైర్డ్ ఇంజనీర్లు ఒక రిజర్వాయర్ కట్టాలి ఏం చేయాలంటే లాస్ట్ కు ప్రపోజల్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మరి కడతారా లేదా నాకు తెలియదు, కానీ అంటే ఆ తప్పు 10 ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని ఇప్పటివరకు రెక్టిఫై చేయలేదు. మళ్ళీ నారాయణపేట నుంచి మరి ఇక్కడ తీసుకపోయే ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. దాన్ని మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ పాతవి పూర్తి చేయకుండా మళ్ళీ కొత్తది పెట్టుకోవడం, ఆ ప్రభుత్వంతో ఓటు కొత్తది, ఈ ప్రభుత్వంతో ఓటు కొత్తది పెట్టుకోవడం. భారత కాలంలో 1.81 లక్షల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తే 10 ఏళ్లలో ఆ 190 టీఎంసీలు మాత్రమే వాడిండ్రు, ఎత్తిపోసిండ్రు, వాడిండ్రు అనేది వాళ్ళు అధికారికంగా చెప్పిండ్రు. ఎవరు శ్వేతపత్రంలో చెప్పిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన శ్వేతపత్రంలో చెప్పిండ్రు. ఇదే ఉమ్మడి రాష్ట్రంలో 1200 టీఎంసీలు అదనంగా దండించకపోయిండ్రు శ్రీశైలం నుంచి అని చెప్పి కూడా చెప్పింది. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలండి, వీటికి ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి. ఒక్క నిమిషం, అమృత్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, జడ్చర్ల ఎమ్మెల్యే.